శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాదు, అదేమిటి ధర్మం అంటే భయం ఉండాలా, భయాన్ని కోరుకోవాలా అని ఏమి మనం అనుకోవన అవసరం లేదు. వేదమే చెప్తోంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. తైత్రీయ ఉపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. భీషాస్మాద్వాతః పవతే, వాయువు కూడా ప్రతి క్షణము ప్రతి చోట ప్రసరించి మనందరికీ కూడా ప్రాణవాయు రూపంలో ఉంటూ ఉన్నాడు అంటే ఆ పని తాను భయంతో చేస్తున్నాడు. భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం చేస్తున్నాడు, ప్రతిరోజు సాయంకాలమైతే అస్తమించేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సమయ పాలనము చాలా జాగ్రత్తగా చేస్తూ ఆ సూర్యుడు వచ్చిపోతూ ఉన్నాడు అంటే ఏమిటి కారణం? అది కూడా భయమేనట. వేదమంత్రం చెప్తోంది భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. అగ్ని కాని ఇంద్రుడు కాని అంతెందుకు సకల దేవతలందరూ కూడా భీతితోనే వారి వారి యొక్క కార్యాన్ని చేస్తున్నారు. ఆ భీతి ఎవరి మీద? ఏదైనా రాక్షసుణ్ణి చూశా కానే కాదు. ఆ భీతి ఎందుకొరకు అంటే కేవలము వారి వారి యొక్క ధర్మము మీద వారికున్నటువంటి భీతి, ఎక్కడ ధర్మాన్ని తప్పుతామో అనేటువంటి భీతి. మనం కూడా మరి అటువంటి భీతిని కలిగి ఉండి ధర్మ మార్గంలో గనక మనం అందరం ఉన్నాము అంటే ఈ సర్వభూపాల వాహనం ఎంతో గొప్పగా ఆ ధర్మ మార్గంలో మనందరినీ కూడా నడిపిస్తుంది. ఆ వాహనాన్ని మోయగలిగేటువంటి భాగ్యమును మనసారా మనమందరం కూడా వహించగలుగుతాం. మరి అంత గొప్పది ఈ సర్వభూపాల వాహన తత్వం. మరి ఈ తత్వాన్ని మనమందరం కూడా అవగతం చేసుకుంటూ మన కోరికలనన్నింటినీ కూడా భగవంతుడికి మనమందరం కూడా ఇప్పుడు ఈ క్షణమే ఈ సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడికి విన్నవించుకునే ప్రయత్నం చేయాలి. ఆహా, కోరికలు కోరుకోవచ్చునన్నారు కదా అని మనమేదో లౌకికమైనటువంటి ధనములో, భూములో, వజ్రములో, వైడూర్యములో, పదవులో అడిగితే ఆ సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడు నవ్వుకుంటాడు. అయ్యో అమాయకుడు ఏది అడిగినా అశాశ్వతమైనటువంటివే అడుగుతాడు. శాశ్వతుడనైనటువంటి నేను ఎదురుగా ఉండగా కూడా శాశ్వత ఫలాన్ని కోరలేకపోతున్నాడే ఈయన భక్తుడని ఆయన నవ్వుకుంటాడు. అందుకే మనం అందరం కూడా భగవంతుణ్ణి కోరేటప్పుడు ఎలాంటి కోరిక కోరాలి అంటే దానికి కూడా పెద్దలు మనకు తెలియజేశారు. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు. స్వామి మనం చెప్పాలి స్వామికి, సకల ఐశ్వర్యముల కోసం నిన్ను ఈ రోజున నిన్ను అనుసరించడం లేదు గోవింద. అంతమంది వైష్ణవాగ్రేసరులు భక్తులందరూ కూడా స్వామిని అనుసరిస్తూ అక్కడ స్వామివారి యొక్క ఉత్సవ సేవలో ఉంటూ ఉన్నారే, వారందరూ ఏమి కోరుకుంటున్నారు? ఐశ్వర్యమా? కానే కాదు. సకల భక్తులందరూ కూడా ఎంతో మందిని ప్రస్తుతం మనం అందరం కూడా వీక్షించగలుగుతూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. మరి వారందరూ కూడా అక్కడికి ఐశ్వర్యం కోసం వచ్చారా? కానే కాదు. అందుకే మనం కూడా ఐశ్వర్యాన్ని కోరరాదు గోవిందుణ్ణి. ఎంత ఐశ్వర్యమున్నా అది అశాశ్వతమే. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట పడగలేదు. ద్రవ్యమిమ్మని కూడా నేను నీ వెంట ఏమి పడను. ఏ ద్రవ్యము కూడా నాకు వద్దనే వద్దు గోవింద. కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు. పోని కనకము బంగారాన్ని ఇవ్వమని ఏమైనా నిన్ను కష్టపెడతానా? నాకు అది కూడా వద్దు గోవింద. నేనేమి నిన్ను కనకం ఇవ్వమని నేనేమి కూడా నిన్ను కష్టపెట్టను. నాకు కేవలము కావలసినటువంటిది భక్తి ప్రపత్రును నాకు అనుగ్రహించు చాలు. నీ యందు భక్తి ప్రపత్రులు నాకు ఒరిగాయి అంటే సర్వము కూడా నా యందు ఉన్నట్టే అవుతుంది. కనుక అటువంటి భక్తి ప్రపత్తులతో నిన్ను సేవించుకోగలిగేటువంటి భాగ్యాన్నిమ్మని గోవిందుని మనసారా మనం కోరుకుందాం. కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, అలమేలు మంగపతి. రంగరంగా శ్రీరంగ రంగరంగా రంగరంగా హరి రంగరంగా రంగరంగా శ్రీరంగ
కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు ఆ ఆ, ఆ. నారాయణ నారాయణ రంగమండపములు రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి నేసరాని మరగామాసాగాని సగమదని దమదని సగమర సగసని సని దని దమనమగ రంగమండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడలా బంగారు పావడలు పచరించి ఇరుగడలా శృంగారముగ సురలు సేవ సేయగను అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్. రాజ్ న్యూస్ చైర్మన్